ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుదును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగుదును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు ప్రభావము కలుగుదును గాక. మంచిది. మరి యొక్క 40 దినాలు శ్రమ దినాలు భాగముగా ఈ 5వ రోజున మరి పాలు భాగస్థులై ఉన్న దేవుని ప్రజలు, సంఘమై ఉన్న మీ అందరికీ కూడా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా దేవుని సేవకులు లోకో పాస్టర్ గారికి వందనాలు. మన మధ్యలో మేడం గారు ఉన్నారు. అమ్మ, మీకు కూడా ప్రభు పెట్టి వందనాలు. మరొకసారి ఈ రీతిగా మరి చక్కగా పాటలతో ప్రార్థనలతో ప్రభు యొక్క నామాన్ని గణపరిచినారు. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. గడిచిన దినాలు ఈ 40 అనే సంఖ్యకున్న ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ 40 దినాలు ఎక్కడ రాయబడ్డాయి, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 40 దినాలు చేసినటువంటి వారికి దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో మనము చూసుకుంటూ వచ్చినాం. ఆ కొనసాగింపుగా ఈరోజు కూడా ఒక భక్తుడు లేదా ఒక ప్రాంతంలో ఒక ప్రదేశంలో 40 దినాల యొక్క అనుభవాన్ని ఎలాగ పొందినారో నేను ఈ రోజున మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నాం. నోవాహు కాలములో 40 రోజులు పగలు రాత్రులు వర్షము పడి ఉన్నది. తదుపరి 40 రోజులు వర్షము తరువాత నోవాహు యొక్క జీవితం ఎలాగ మార్చబడిందంటే ఒక నూతనమైన సృష్టిగా, ఒక నూతనమైన ఆశీర్వాదకరముగా నోవాహు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా ఈ 40 రోజుల అనుభవంలో ఎవరున్నారంటే మోషే తన జీవితంలో మనం చూడగలిగినట్లయితే 40 సంవత్సరాలు లేదా ఆ 40 అనే సంఖ్య మోషే జీవితంలో ఉండినప్పుడు మోషే 40లోకి వచ్చినప్పుడు ఏ అనుభవంలోనికి వెళ్ళినాడంటే ఆ పొదలో దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినాడు. తదుపరి మోషే యొక్క స్థితిగతులు మార్చబడ్డాయి. అప్పటి వరకు మోషే తన మామ దగ్గర ఉండేవాడు. ఈ 40 అనే సంవత్సరాలకు వచ్చేసరికి ఎప్పుడైతే దేవుని స్వరము మోషేను తాకినాదో మోషే ఇప్పుడు ఎలాగైపోయాడంటే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు అయిపోయాడు. అంటే 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో దేవుడు దానికి ఒక ప్రత్యేకతనిచ్చినాడు. అందుకే ఈ రోజున క్రైస్తవ సమాజము 40 రోజులు 40 అనే సంఖ్యను ప్రియమైన దేవుని సంఘమా ఎంతగానో భక్తి శ్రద్ధలతో ఈ 40 రోజులు దేవుని యొక్క ఈ శ్రమ దినాలలో వారు పాలుభాగస్తులు అవుతున్నారు. ఈ 5వ రోజు ఈ 40 అనే సంఖ్యను కొనసాగింపుగా ఒక భక్తుడిని మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనములో అక్కడ మనకు కనిపిస్తారు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనములో 40 అనే సంఖ్య అక్కడ మనకు కనిపిస్తూ వస్తుంది. ఎవరైనా ఒక్కరు చదవగలుగుతారా? అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత చూడండి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసి, చాలు మేడం గారు, థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ మీరు చూడగలిగినట్లయితే 40 అనే సంఖ్యను మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. గమనించండి, మొట్టమొదటిగా ఈ 40 అనే సంఖ్య అనుభవంలో నోవాహు ఉన్నాడు. నోవాహు జీవితము నూతనంగా మార్చబడింది జలప్రళయము తర్వాత. రెండవదిగా మోషే కూడా ఈ 40 అనే సంఖ్య అనుభవంలోనికి వెళ్ళినాడు. తన స్థితి మార్చబడింది, అంటే నాయకుడిగా అయిపోయినాడు. మూడవదిగా ఇక్కడ మనకి ఈ 40 అనే సంఖ్య మనకు కనిపిస్తుంది. ఎవరు విషయంలో ఈ 40 అనే సంఖ్య మనకు కనిపిస్తుందంటే వినాలి, దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా జీవితంలో, ఏలియా విషయంలో 40 అనే సంఖ్య మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఏలియాని గూర్చి వాక్యం అంటుంది, ఏలియా 40 దినాలు, ఎన్ని రోజులండి? 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఏలియా
ప్రయాణము చేసి ఉన్నాడు అని వాక్యం అంటుంది. ఈ వాక్యము రాయబడక మునుపు దీని వెనక ఒక చరిత్ర ఉంటుంది. అది నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. అది ఏమనగా, ఏమండి, ఈ 40 అనుభవంలోనికి ఏలియా వెళ్ళే ముందు అసలు ఏమి జరిగినదంటే, ఏలియాను ఏమండి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న యెజెబెలు ఎవరండి? అహాబు యొక్క భార్య యెజెబెలు ఏలియాను చంపనుద్దేశించుతున్నది. అంటే ఏలియా ప్రవక్తను యెజెబెలు రాణి చంపాలని అనుకుంటుంది. ఎందుకు చంపాలని అనుకుంటుందంటే, అంతకు ముందర ఏలియా ఏం చేస్తాడంటే అహాబు యొద్దకెళ్ళి సవాలుని ఇసురుతాడు. అంత మాత్రమే కాదు, ఏలియా ఇశ్రాయేలు ప్రజల యొద్దకెళ్ళి మరొక సవాలును విసురుతాడు. ఏమని అంటాడో తెలుసా? ఎంతవరకు మీరు 2 తలాంపుల మధ్య జీవిస్తారు? ఈ రోజున మీరు ఏమండి పర్వతం యొద్దకి వచ్చేయండి, ఎవరు దేవుడు అని నేను తేలిస్తాను అంటాడు ఏలియా. ఈ యొక్క హిస్టరీ మీకు తెలుసు, నేను స్కిప్ అవుతున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, అప్పటికే యెజెబెలు ఏం చేస్తుందంటే దేవుని ప్రవక్తలను చంపుకుంటూ వస్తుంది. ఆ సమయంలో ఏమంటే ఒబేద్యా అనే ఒక ఆయన దేవుని ప్రవక్తలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ అహాబు యెజెబెలు వారి చేతిన దేవుని ప్రవక్తలు చచ్చిపోకుండా 50 మందిని 100 మందిని వారిని కాపాడి వారిని పోషిస్తున్న దినాలలో ఒక రోజున ఒబేద్యా ఏలియా ఎదురుపడినప్పుడు ఒబేద్యాతో ఏలి అంటాడు, ఓ ఒబేద్యా, ఎందుకు, ఎంతకాలం మనకిది? ఎందుకు యెజెబెలు దేవుని ప్రవక్తలను చంపుతుంది? అయితే నీవు అహాబుతో మాట్లాడు. ఏమని చెప్తావు తెలుసా? కర్మెలు పర్వతం యొద్దకు అహాబును, ఇదిగో వారు పెంచి పోషిస్తున్న ఆ ప్రవక్తలను కూడా రమ్మను. వారు ఏ ప్రవక్తలను పోషిస్తున్నారంటే బయలు ప్రవక్తలను పోషిస్తున్నారు. వారిని కూడా ఒకసారి రమ్మను. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని రమ్మంటాను. ఇక్కడే యెహోవా దేవుడో లేకపోతే వారు ఆరాధన చేస్తున్న బయలు దేవుడో తేల్చేద్దామని ఏలియా ఒక సవాలును విసిరినప్పుడు ఆ సవాలును అహాబు రాజు స్వీకరించినాడు. వారు పెంచి పోషిస్తున్న 400 మంది బయలు ప్రవక్తలను. చాలా మంది ఇదే చెప్తారు. ఇంకను యెజెబెలు తన స్వంతంగా ఆషేరే దేవతను ఆ ప్రవక్తలను మరొక 400 మందిని కూడా ఆమె రహస్యంగా పోషిస్తుంది. వారందరూ కూడా ఆ కర్మెలు పర్వతం యొద్దకు ఏమండి వచ్చేస్తున్నారు. పర్వతం యొద్దకు వచ్చినారు. ఒకవైపున ప్రవక్తలు, ఒకవైపున ఇశ్రాయేలు ప్రజలు, మధ్యలో ఏలియా. ఇదిగో అవకాశం ఇస్తున్నాం, మీరు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడైతే ఈ కట్టెల మీద ఇదిగో పేర్చబడిన ఈ మాంసమును అగ్ని చేత దహించమని చెప్పండి అని ఏలియా ఆ బయలు ప్రవక్తలతో అహాబు రాజుతో మాట్లాడుతాడు. వారు ఖచ్చితంగా వారు ప్రయత్నాలు చేస్తారు. వారి దేవతలకు మ్రొక్కుతారు. ఇదిగో బయలా, నువ్వు రా, ఇదిగో ఈ కట్టెల మీద పేర్చబడిన ఈ బలి పశువును నువ్వు అగ్ని చేత దహించు అని వారు ప్రయత్నాలు చేస్తారు. ప్రార్థనలు చేస్తారు, కేకలు వేస్తారు, గుండెను బాదుకుంటారు. చివరికి వారు రక్తాన్ని కూడా వచ్చినట్లుగా తన శరీరాన్ని వారు గాయపరుచుకుంటారు. ఏమండి, ఎంతో సమయాన్ని ఇచ్చేస్తారు, కానీ ఫలితం అనేది అక్కడ ఉండదు. అప్పుడు ఏలి అంటాడు, ఇంకా గట్టిగా పిలవండి, ఒకవేళ మీ వాళ్ళు ఒకవేళ నిద్రపోతున్నారేమో, మీరు పిలవండి అంటారు.